ఈడేంట్రా ఈ గుమ్మ నుంచి వెళ్తున్నాడు, ఇయ్యాల ఎవడు చేస్తాడు. ఊరుకోరా. నువ్వు వెళ్ళానా? సరే. ఏమ్రా ఏదో మూలుగుతున్నావు? ఏం లేదు సార్, ఏదో సారీ చెప్పు. సారీ. సారీ సార్. సారీ సార్. పిచ్చి పిచ్చి కథలు పడకు. టేబుల్ తానికి చాయ్ తీసారు. సరే సార్. ఏం తేవాలి? చాయ్ సార్. సారీ సార్. ఏంటే ఫోన్ తీయట్లేదంట? నీకే ఫోన్, ఇదిగో. అన్నయ్య సడన్ గా జ్వరం అంటే ఏమో. జాగ్రత్త. సరే. ఇన్నాళ్ళు నాన్నగారు నీ పెళ్లి గురించి అడుగుతుంటే మూడవని చెప్తూ మేనేజ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మూడం కూడా వెళ్ళిపోయింది. ఆయనకి ఏం చెప్పి మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. పాపం నాన్నగారు బెంగంతా నీ పెళ్లి గురించే. ఒక మంచి సంబంధం ఉంది, నువ్వు పిచ్చి పిచ్చి వంకలు పెట్టినట్టే మాట్లాడతాను. సరే అన్నయ్య. ఏంటి? మళ్ళీ చెప్పు. సరే అన్నయ్య, నీకు నాన్నకి ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా చేయండి. నాకు ఫైన్. ఇంకేంటి, వదిన ఎలా ఉన్నారు? హలో రాణి. కొన్ని ఎవిడెన్సులు కావాలండి. వాటితో పాటు ఈ ఫొటోస్ అటాచ్ చేస్తే మీ ఫైల్ ఎన్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ సర్వం. నచ్చలే. ఈ పూల్ లెక్క బ్రైట్గా ఉండే మీరు గిట్ల డల్లుగా ఉంటాం నచ్చలే రాణి. పాపం రాత్రికి పెద్ద కష్టం వచ్చిందండి. గదే రాత్రి పెద్ద గాలివాన వచ్చింది కదా. అంత పెద్ద గాలి వర్షం వచ్చినా కూడా గింత కూడా బెరుకు లేకుండా ఇవన్నీ చూడండి ఎంత హ్యాపీగా బ్రైట్గా ఉన్నాయో. ఈ పూల గురించి మీకే ఎక్కువ తెలుసు. గన్నీ తెలిసిన మీరే గీ చిన్న జరానికి అంత డల్ అయిపోతారా? రేపు మీరు ఆఫీస్కి వస్తున్నారు, గీ పూల్ లెక్క బ్రైట్గా ఉంటున్నారు. గది నేను చూస్తానా. ఇంటికి వచ్చిన వాళ్ళకి చాయ్ నీళ్ళు పోయి రాయింది. ఆఫీసర్ అంటే ఆషామాషియా? రండి మామ, నాకు రేపు గ్రూప్ 4 రిజల్ట్ రా. ఈసారి నేను కూడా రాత్రంతా శ్మశానంలో పండుకుందామని డిసైడ్ అయినరా. అరే గిరి, నువ్వు ఎగ్జామ్ రాసి 1 మంత్ అయింది. రిజల్ట్ కూడా లెటర్లో ప్రింట్ అయి ఉంటుంది. కరే నువ్వు ఇప్పుడు ఆడ పడుకుంటే ఆల్రెడీ ప్రింట్ అయిన రిజల్ట్ మారుతుందారా? నువ్వేం ఫిగర్ చేయకు. ఎగ్జామ్ పాస్ అయితే అయినావు, లేకుంటే ఇడిగిరా. నిన్ను ప్రిపేర్ చేయించి నెక్స్ట్ టైం పాస్ చేయించే బాధ్యత నాది.